అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. నోరు రుచిగా లేనప్పుడు ఏదన్నా ఘాటుగా తిందాము అని అనుకున్నప్పుడు ఈ రసం ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సింది 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు రోట్లో మెత్తగా నూరుకోవాలండి. తరువాత 3 ఎండుమిర్చి తీసుకోవాలి. అందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మెత్తగా దంచుకోవాలండి. మిక్సీ అన్నా పట్టుకోవచ్చండి, ఇబ్బంది లేదు. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి. అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పోపు వేసుకుందాము. ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, ఒక్క ఎండుమిర్చి వేసుకోండి. లేదంటే ఇంకా ఘాటు ఎక్కువైపోతుందండి. పిల్లలకైతే ఎండుమిర్చి స్కిప్ చేసేసేయండి. ముందుగా మనం దంచి పెట్టుకున్న పొడి ఉంది కదండి, అది ఆ నూనెలో వేసేసి ఒక్క నిమిషం పాటు వేయించండి. వేయించిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి, చింతపండు పులుసు వేసేసుకోండి. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి అనుగుణంగా ఉప్పు వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇది నోరు చేదుగా ఉన్నప్పుడు ఈ రసం ఒక్కసారి ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి. కొంచెం ఘాటుగా తెలుస్తుందండి. చిన్నపిల్లలకైతే ఎండుమిర్చి స్కిప్ చేసేసేయండి. ఇది జ్వరం వచ్చినప్పుడైనా కానీ, లేకపోతే నోరు చేదుగా అనిపించినప్పుడైనా కానీ ఇది ఒకసారి ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి. ఇందులోనే ఒక చిన్న సైజు టమాటా కట్ చేసి వేసుకోండి. ఒక్క 10 నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి. చాలా రుచిగా ఉంటుందండి. చివరిగా పులుపు బ్యాలెన్స్ చేసుకోవడం కోసం చిన్న సైజు బెల్లం ముక్క వేసుకోండి. అంతే, గుమగుమలాడే రసం రెడీ.